నయా సాల్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అక్కడే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు ఆయన. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల ఇంటికైతే మాత్రం ఉదయం నుంచి అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో మీరు ప్రజలకి ఏ విధంగా చేయబోతున్నారు? అసలుకి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా తెలంగాణ యావత్ 4 కోట్ల మందికి ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు అండగా నిలిచిన 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించిన నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ కొత్త సంవత్సరంలో 4 కోట్ల మంది ప్రజల జీవితాలు బాగుండాలని, ఆ జీవితాలలో వెలుగు నింపాలని, 10 సంవత్సరాల నిర్బంధ నియంత్రిత పాలనకెళ్ళి ఒక 20 రోజుల కిందే మాకు స్వతంత్రం వచ్చింది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న అమరులు ఆత్మశాంతి, ఇప్పుడైనా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. 10 సంవత్సరాల కింద 1160 మంది బలిదానం చేసినారు. 60 సంవత్సరాల కింద పోరాటం ఇది. గతంలో ఉద్యమంలో 369 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయినా ఈరోజు సోనియా గాంధీ గారు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండ్రు. ఇవాళ ఆమె రుణం తీర్చుకుంటూ 4 కోట్ల మందికి అండగా ఉంటూ ప్రజాపాలన అందించాలని ఇప్పుడే మన డిసెంబర్ 28కి వెళ్ళి 26 వరకు అభయస్థం కింద ప్రజాపాలన కింద అప్లికేషన్ తీసుకుంటూ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేశాం. ప్రభుత్వం వచ్చిన 2వ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రోయాక్టివ్గా ఇచ్చింది సమయం 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 2వ రోజే దాదాపు రోజు 30 లక్షల మంది మహిళలు ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులలో వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, దేవస్థానాలకు కానీ, వాళ్ళ బిడ్డలింటికి కానీ, ఏదైనా షాపింగ్ పోవాలన్నా, పెళ్ళిళ్ళకి పోవాలన్నా ఉచితంగా ప్రయాణం చేసుకుంటూ దాదాపు 1,20,00,000 మంది ప్రతిరోజు 10 కోట్ల రూపాయలు ఇలా బర్డెన్ పడుతుంది మా మీద. దాన్ని బర్డెన్గా భావిస్తలేం. పేద మహిళలకు పెరిగిన ఖర్చుల రీత్యా ఏ ఖర్చు పెరిగినా ఆ కుటుంబ బాధ్యత ఆ మహిళ మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి మహిళలకు ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం. 2వది ఆరోగ్యశ్రీ. అంటే అసలు ప్రపంచంలో లేనప్పుడే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టి 10 లక్షల మంది గుండె ఆపరేషన్ ఉచితంగా చేపించి 10 లక్షల మందికి బతికించిన ఆరోగ్యశ్రీ కారణం 10 ఏళ్లలో కేసీఆర్ గారు దాన్ని మాయం చేసిండు. దాన్ని కూడా 10 లక్షలు పెంచి 2 జీవోలు ఇచ్చాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ అప్లికేషన్ల తర్వాత 100 రోజుల్లోపే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము క్యాబినెట్ మినిస్టర్లం నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లోపే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఒక అవినీతి రహిత పాలన, దాంతోపాటు అవినీతి విచ్చలవిడిగా చేసి ఇరిగేషన్లో, ఎలక్ట్రిసిటీలో, సివిల్ సప్లైలో 1000 కోట్ల దోచుకున్న దాని మీద ఎంక్వైరీ, మననే ఎలక్ట్రిసిటీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నేను మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం వాళ్ళే ఏమని డిమాండ్ చేసిండు. కాబట్టి తప్పకుండా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తున్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము 5 మంత్రులు మనం విజిట్ చేయడం జరిగింది. నాసిరకం భవన్లో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకొని అది పోయే స్థితిలో మొత్తం పోయినట్టే లెక్క. అన్నారం సుందిల్ల బ్యారేజ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. అది 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసాం. దాని మీద కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి కూడా చేశాం. ఇంకా ఏది కుంభకోణం లేని, అవినీతి లేని డిపార్ట్మెంటే లేదంటే మీరు నమ్మొద్దు. ఇవాళ మేము 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేసుకుంటూ పోతున్నాం. అప్పుడే వాళ్ళకి 4 రోజులు ఆగుతలేదు. అధికారం పోయి ఏం చేయాలి చూసినావు, ఏమాయ అంటున్నావు. 10 ఏళ్ళు ఉన్నవాడు ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వలే. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి ప్రకటించిండు. ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళలో ఒక్క మంచి పని చేసినావు, ఒక ఇల్లు కట్టినావా? ఇలా అప్లికేషన్ తీసుకొని ప్రతి పేదవాని దగ్గరికే ప్రభుత్వం పోయి, వాళ్ళు మా దగ్గర పోయారు, మేము పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరమే కాదు, వచ్చే 5 ఏళ్ళే కాదు, 20 ఏళ్ళు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన, మంచి తెలంగాణ. నా శాఖ రోడ్ల భవన శాఖ కూడా మీరు చూసిండ్రు. 20 రోజులుగా రివ్యూ చేసుకుంటూ రోడ్లన్నీ కూడా రెన్యువల్ చేసుకుంటూ, గతంలో 5 ఏళ్ల కింద రోడ్లు వేస్తే 10 ఏళ్ల కింద వేస్తే గుంతలు పొడవక బీటీ రోడ్ ఖరాబైతే మట్టి పోసిన కాంక్రీట్తో ఫిలప్ చేయలే. కొత్త రోడ్లు దేవుడెరుగు.
ఇవాళ అన్ని రోడ్లు కూడా నిధులు తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నేషనల్ హైవే తీసుకురావడం, అందులో నా ముఖ్యమైన కర్తవ్యం, నా బాధ్యతగా ఒక తెలంగాణకే మణిహారం మా ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని మాట్లాడుకొని 666 దాదాపు హైదరాబాద్ తెలంగాణలో సగం కవర్ అయ్యే 300 కిలోమీటర్ల 666 రోడ్డును కూడా సగం ల్యాండ్ ఎక్వేషన్ అయింది. నార్థన్ పార్ట్ అంటే సదాశివపేట, సంగారెడ్డి, భువనగిరి వరకు, మిగిలిన చౌటుపల్లి ఈ ప్రాంతంలో భూసేకరణ కూడా మొదలు పెడుతున్నాం. దాని ఫిబ్రవరిలో టెండర్ కార్యక్రమాన్ని పెట్టి మార్చి నుంచి పనులు మొదలు పెట్టాలని ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఈ రింగ్ రోడ్డుకి రేడియల్ రోడ్లు కలుపుతూ హైదరాబాదు తెలంగాణ అంటే దేశంలో నెంబర్ 1 స్టేట్గా చేయడం మా లక్ష్యం. వాళ్ళు బంగారు తెలంగాణని బతకలేని తెలంగాణ చేసిండ్రు. మేము బంగారం గింగారం అంటలేము. ప్రతి ఒక్క పేదవానికి అండగా ఉంటూ ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వబోతున్నాం. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర న్యూ ఇయర్ వేడుకలు ఈసారి ఎక్కడ జరుపుకోబోతున్నారు? ఎక్కడ జరుపుకోలేదు, చాలా సింపుల్గా ఇదే నూతన వేడుకలు. వద్దంటే మా వాళ్ళు వచ్చి గ్రీటింగ్ చెప్తున్నారు. అలా శాల్వలు తెస్తే కూడా మేము కప్పుకుంటలేము. బొక్కేలు ఇచ్చినా వద్దంటున్నాం. ఈ శాల్వల బొక్కేల పైసలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మీరు 3,000 4,000 ఖర్చు పెట్టి బొక్కేలు తీసుకొచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టి మనం ఎక్కడన్నా ఇప్పుడు ఎట్లా ఖాళీ ఉందంటే ఆ ప్లేట్ తిన్న తర్వాత ప్లేట్ ఖాళీ చేస్తాం, మళ్ళీ కడిగే అవసరం లేదు, మళ్ళీ దాంట్లో తినొచ్చు. అన్ని డిపార్ట్మెంట్ చేసి ఎంత ఇన్సల్ట్ అంటే దేశంలో తెలంగాణలో 20వ తారీఖు 15వ తారీఖు ఉద్యోగులకు జీతాలు, 20వ తారీఖు 30 ఏళ్ళ సర్వీస్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్. ఈ పరిస్థితి మీరు జనవరిలో చూడండి, 5వ తారీఖు లోపే జీతాలు ఇస్తున్నాం. జనవరి నుంచి పెన్షనర్స్కి ఇస్తున్నాం. ఆర్థిక పరిస్థితి మొత్తం జీరో చేసినా సెటరేట్ చేసుకుని ముందు పోతున్నాం. మా పరిపాలన ఏందో మేము చూసిన తర్వాత మీరే చెప్పండి. గత ప్రభుత్వంలో మంత్రుల్ని విషెస్ చేయడానికి వెళ్ళినా కూడా అక్కడ కనీస విషెస్ అందుకోలేని మంత్రులు ఉన్నారు. కానీ ఈసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు విషెస్ చెప్పడంతో పాటు మీరే వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంటే ఈ కొత్త సంవత్సరం వాళ్ళకు ఒక కానుక ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? అందుకనే మీరే చూసిండ్రు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా బిగ్ టీవీ వాళ్ళు నాకు వాళ్ళకు ముందుగా వాళ్ళకే నేను హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి చెప్పుకుంటూ బొక్కేలు కాదు మీ సమస్య చెప్పండి అంటున్నా. సమస్య కావాలంటే ఇవాళ రేపు హాలిడేస్ ఉన్నాయి, ఎల్లుండి సెక్రటరియట్ రమ్మంటున్నా. మీ ఆరోగ్య సమస్య ఉన్నా, మీ పిల్లల చదువులున్నా, నేను ఒక మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నూతన సంవత్సర కానిగా మెగా డిఎస్సితో పాటు ఈరోజు ఒక 2,000 కోట్లతో టాటా అనే పెద్ద ప్రముఖ సంస్థతో ఐటీఐ కాలేజీలో 50 కాలేజీలో నైపుణ్యం నేర్పించి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాబట్టి ఖాళీలు 2 లక్షలు భర్తీ చేసుకుంటూ టీచర్లను భర్తీ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు మేము ట్రైనింగ్ ఇప్పించి ఇవాళ ఉదాహరణకు హైదరాబాద్లో 30 లక్షల మంది బీఆర్కి వెళ్ళి మధ్యప్రదేశ్ యూపీకి వెళ్ళి వచ్చి నెలకు 50 నుంచి 60-70 వేల రూపాయలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ బాగా ఉన్నది హైదరాబాద్లో. దీన్ని మన దగ్గర విద్యార్థులు నేర్పిస్తే నెలకు 50,000 సంపాదించుకుంటారు. కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాం. నిన్ననే ఫార్మల్గా టాటా వాళ్ళు ఒప్పుకున్నారు. దాని త్వరలో కార్యాచరణ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి తీసుకున్నారు. వారు తెలంగాణ నిరుద్యోగులకు ఇది ఒక కానుక. 5 లక్షల మంది బీఈడీ చేసిన వాళ్లకు నూతన సంవత్సర కానుకగా త్వరలో మెగా డిఎస్సితో పాటు గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ కూడా మేనిఫెస్టోలో డేట్ పెట్టినాం. ఆ డేట్ ప్రకారం నోటిఫికేషన్ వస్తుంది. నూతన డిఎస్బిఎస్సి ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద చర్యలు ప్రారంభిస్తాం. ఓవరాల్గా అవినీతి రహిత పాలన చేసిన 10 ఏళ్లలో దోచుకున్న అవినీతి మీద ఎంక్వైరీ చేసి ఆ డబ్బుని రెవెన్యూ యాక్ట్ పెట్టి రికవర్ చేయడం, ఇలా చాలా కార్యక్రమం ముందున్నాయి. అన్నీ మీకు చెప్పాము, మీరు చేసి చూపిస్తాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళా రిజల్ట్ చూడండి. 20-25 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది. మా ప్రతి కార్యకర్తకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 10 సంవత్సరాలు పోలీస్ కేసులు, నిర్బంధాలు, అక్రమ కేసులు, వాళ్ళ ఎమ్మెల్యేలు 1000 కోట్లు దోచుకున్న విధానం కానీ ఇవన్నీ కూడా చూసినాం. వాళ్ళు ఇవాళ కొట్లాడి కష్టపడి ఈ గెలుపు కార్యకర్తలకే అంకితం. ఇది సోనియా గాంధీకి అంకితం. చూస్తున్నాం కదా. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి అయితే మాత్రము అధిక సంఖ్యలో విషెస్ చెప్పడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. ప్రతి సమస్యని అయితే మాత్రము తెలిపేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు విషెస్ చెప్పడమే కాదు, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటాము. ప్రతిసారి అయితే ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను చెప్పుకుంటే వాళ్ళకి పరిష్కార మార్గాలు అయితే మాత్రం చూపిస్తాము అని చెప్పేసి చెప్పడం